ఇక దాని తర్వాత ఈ యుద్ధానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అప్డేట్లు కూడా కనిపిస్తోంది. చైనా కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతుంది. చైనా కూడా చెప్తోంది ఇరాన్కు ఇప్పటివరకు మేము ఎటువంటి సైనిక సహాయం అందించలేదు అని చైనా ప్రకటించేసింది. దాని మద్దతు పూర్తిగా ఒక రాజకీయపరమైనటువంటి అంశంగానే చూస్తున్నాం, అంటే నైతిక పరంగానే ఉంది. సో మీ ఎక్కడా కానీ ఆయుధం సంబంధించి సైనిక సహాయం చేస్తామని చెప్పలేదు. కాకపోతే చైనా మాత్రం ఇరాన్కు మద్దతుగానే తన వ్యాఖ్యలు చేసింది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే చైనా కూడా ఈ అంశంలో ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేటటువంటి భాగమే. భారత్, జపాన్, దక్షిణ కొరియా ఎంత ఎఫెక్ట్ అవుతుందో చైనా కూడా అంత ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే చైనాకు వచ్చేటువంటి చమురు ఏదైతే ఉందో ఆ చమురు నిక్షేపాలు ఎక్కువగా ఈ హర్మోజ్ జలసంధి ఏదైతే సముద్ర మార్గం ఉందో ఆ మార్గం నుంచే వస్తూ ఉంటుంది. సో ఇరాన్ నుండి అట్లాగే అటు సౌదీ అరేబియా కానీ మిగతాది కువైట్ నుంచి కూడా కొంత వస్తూ ఉంటుంది. కాబట్టి సో ఈ సంధిలో ఇరాన్ కూడా కొంత ఎఫెక్ట్ చైనా కూడా కొంత ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక దాని తర్వాత దీనికి సంబంధించి అంటే జోర్డాన్ కానీ బహ్రెయిన్ కానీ ఇరాక్ నుండి అనవసరమైనటువంటి సిబ్బందిని అమెరికా తొలగించేసింది. సో అక్కడ అంటే సైనిక చర్యలకు కొంత వెనకడుగు వేసింది మాత్రం కనిపిస్తోంది. భద్రతా బెదిరింపుల కారణంతో అటు జోర్డాన్లో కానీ బహ్రెయిన్లో కానీ ఇరాక్లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరినీ కూడా వాళ్ళ కుటుంబాలు వదిలి వెళ్ళిపోవాలంటూ కూడా అమెరికా చేతులు ఎత్తేసింది. సో మేము ఏమీ చేయలేము, దాడులు ఎట్లయినా జరగవచ్చు అని చెప్పేసి అమెరికా ఉద్యోగులు ఎవరైతే అక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారో ఆయా రాయబార కేంద్ర కార్యాలయాల్లో వాళ్ళందరికీ కూడా అక్కడి నుంచి మీరు వెళ్ళిపోవాలి, కుటుంబాలను కూడా వదిలి వెళ్ళిపోవాలంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో అమెరికాకు సంబంధించి ఇందులో ఎంతవరకు ఇంట్రెస్ట్ ఉందంటే అమెరికా ప్రజలకు వాస్తవానికి ఈ యుద్ధం చేయడం ఇంట్రెస్ట్ లేదు. చాలా సర్వేల్లో అమెరికా ప్రజలు ఈ యుద్ధంలో ఉండడం ఇష్టమా అంటే ఆల్మోస్ట్ 21%. ఈ 21% మాత్రమే ఇందులో యుద్ధం చేయాలంటున్నారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా ఆల్మోస్ట్ 80% వరకు 79% వరకు ఈ యుద్ధం చేయాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా అమెరికన్ ప్రజలు చెప్తున్నటువంటి కామెంట్. దీనికి తోడు జేడీ వాన్స్ కూడా దీనిపైన రెస్పాండ్ అయ్యారు. ట్రంప్ అమెరికాని సుదీర్ఘమైనటువంటి యుద్ధంలో ఉంచే విధంగా ఒప్పుకోరు. సో యుద్ధంగా ఉండేటువంటి పరిస్థితులు లేవు, అట్లా ఉండడానికి అనుమతించారంటూ కూడా అమెరికా అధ్యక్షుడు వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కూడా దీనిపైన ఇప్పటికే రెస్పాండ్ అయ్యారు. సో వాన్స్ ప్రకారం ఇరాన్ పైన ట్రంప్ దాడి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండకూడదన్నదే దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం. అణ్వాయుధాలను ధ్వంసం చేసే వరకు ఖచ్చితంగా మేము ఉంటాం, గ్రౌండ్లో ఉంటాం అని చెప్పేసి ఇప్పటికే ట్రంప్ చేస్తున్నారు. అటు నెతన్యాహు కూడా అదే మాట్లాడుతున్నారు. సో ఇట్లా నేపథ్యంలో ఎక్కువ కాలం మాత్రం యుద్ధంలో కొనసాగేటువంటి అవకాశం లేదంటూ కూడా జేడీ వాన్ చెప్తున్నారు. బట్ ట్రంప్ మాటలు సంథింగ్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇంకా 2 వారాలు మేము యుద్ధం చేస్తామంటూ కూడా ఈరోజు మార్నింగ్ ట్రంప్ చేయడం జరిగింది. మోరోవర్ ఇంకా ఇరాన్లో ఇవాళ ఒక స్కూల్ పై అంటే మొన్న జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో 165 మంది పిల్లలు చనిపోయారు. ఆ పిల్లలకు సంబంధించి కీలకమైనటువంటి అప్డేట్ ఏంటంటే ఇరాన్ నుంచి మనకున్నటువంటి సమాచారం, కొన్ని అధికారిక వెబ్సైట్ల నుంచి మనకు వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే 165 మంది పిల్లలకు ఈరోజు బహిరంగంగా అంత్యక్రియలు ఈరోజు జరిగాయి. సో ఇది ప్రపంచం మొత్తం కూడా చాలా బాధాకరంగా కలిచివేసినటువంటి అంశం. సో 3 రోజుల క్రితం ఒక స్కూల్ పైన జరిపినటువంటి దాడి ఏదైతే ఉందో అమెరికా ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపినటువంటి దాడిలో ఒక స్కూల్లో ఒక మిసైల్ పడింది. ఆ మిసైల్తో 165 మంది విద్యార్థులు అక్కడికక్కడే మరణించారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు అంత్యక్రియలు జరిగాయి. దాని అందరికి సంబంధించి ఇరాన్ నుంచి మీడియా సంస్థల అధికారిక వెబ్సైట్ల నుంచి వస్తున్నాయి. ఇంకొకటి లెబనాన్కి సంబంధించినటువంటి అంశం కూడా ప్రధానంగా ఇక్కడ కనిపిస్తోంది. లెబనాన్ని ఆక్రమించుకోవాలని ఇరాన్ ప్రభుత్వం సైన్యాన్ని ఆదేశించింది. సో లెబనాన్ పైన దాడులకు సిద్ధమైంది. లెబనాన్ని ఆక్రమించుకోవాలంటూ కూడా ఇరాన్ ఇప్పటికే స్టేట్మెంట్ జారీ చేసింది. అక్కడున్నటువంటి సైన్యానికి ఆదేశాలు జారీ చేసింది. ఇజ్రాయెల్ సరిహద్దుగా ఉన్నటువంటి ఏవైతే ఈ లెబనాన్ బౌండరీస్ ఉంటాయో వాటన్నింటిపైన షెల్లింగ్ ఆపడానికి లెబనాన్లో ఉన్నటువంటి ప్రాంతాలను మొత్తం కూడా ఆక్రమించుకోవాలంటూ సైన్యాన్ని ముందుకెళ్ళాలి, లెబనాన్ ఆక్రమించుకోవాలంటూ కూడా ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి హిజ్బుల్లా స్థావరాలు ఏదైతే ఉన్నాయో లెబనాన్లో హిజ్బుల్లా స్థావరాలపైన సైన్యం ఆపరేషన్లు కొనసాగిస్తూనే ఉంది. ఇజ్రాయెల్ పైన కాల్పులు జరిపినందుకు గాను ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటుంది అంటూ కూడా ఈ మాటలు ప్రస్తుతానికైతే వినిపిస్తున్నాయి అక్కడి నుంచి. సో ఇజ్రాయిల్లో ప్రత్యక్షంగా కాల్పులు నివారించడానికి ఇజ్రాయిల్ ప్రజలు కూడా ఆ సరిహద్దు
లేదంటే ఆ సరిహద్దులో ఉన్నటువంటి ఆ భూభాగం ఏదైతే ఉందో సో వాళ్ళల్లో అంటే ఆ ప్రజలు అక్కడ ఆ సైన్యానికి ఉండడానికి షెల్టర్ ఇచ్చారనమాట. సో ఆ షెల్టర్కి సంబంధించి కూడా ఇరాన్ స్పష్టంగా రెస్పాండ్ అయింది. ఇజ్రాయెల్ సరిహద్దు నుండి లెబనీస్ సైన్యం ఖచ్చితంగా అక్కడి నుంచి వెళ్ళిపోవాలంటూ కూడా కొన్ని కామెంట్లు కూడా రావడం జరిగింది. ఇజ్రాయెల్ సరిహద్దుగా ఉన్నటువంటి వాళ్ళ పోస్టులు ఏవైతే ఉన్నాయో లెబనీస్ సైన్యం ఏదైతే ఉందో సో వాళ్ళన్నింటినీ కూడా ఉపసంహరించుకోవాలనేటువంటి డిమాండ్ తోటి లెబనాన్ దాన్ని ఉపసంహరించుకుంది. అక్కడి నుంచి చెక్ పోస్టులు అన్నింటిని కూడా తొలగించేసింది.